ఎట్లా ఉంది మీకు? అయ్యా ఏంది పరిస్థితి అంటే బాగానే ఉంది. ఏది మరి రావట్లేదు, కనీసం అన్న వారానికి ఒకసారన్నా లేకపోతే 15 రోజులు ఒకసారన్నా చిన్నది కనపడలేదు. ఏంది పరిస్థితి? లేదు కొంచెం వేరే డ్యూటీ లేకపోతే వేరే పని లేకపోతే వ్యాపారం బాగా ఉంది, అసలు బాగా రాబడి ఎక్కువైపోయింది, పని వాళ్ళు కుదరట్లేదు, వాళ్ళు మాట్లాడుకోవాలా, వీళ్ళు సెట్ చేసుకోవాలా, అసలు ఇంట్లో వాళ్ళు అసలు రెస్ట్ చేయట్లేదు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అన్న, అందుకే కలవలేకపోతున్నానని ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ ఎప్పుడు కలుస్తాం? ఎప్పుడు కలుస్తాం? మాత్రమే కలుస్తాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు కదా, నీకు గట్టిగా తట్టు తగిలినప్పుడు కాదయ్యా నా దగ్గరికి రావాల్సింది, నువ్వు ముందుగానే నేను నీకు సంఘాన్ని ఏర్పాటు చేశాను, నీకు ఒక సేవకుని నేను ఏర్పాటు చేశాను, నువ్వు ఆ సేవకుడితో నువ్వు సహవాసంలో ఉండు. ఒక్కసారి ఆ మాట చదవండి, 21వ వచనం చదవండి, 17వ అధ్యాయం యోహాను సువార్త. చదవండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని నా కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు. వారి కొరకు నేను మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన. ఒక్క నిమిషం. వారి వాక్యము వలన. ఎవరి వాక్యము? ఎవరి వాక్యము? ఎవరు వారు? ఇది మనం పట్టుకోవాలి. ఎవరు వారు? ఎవరు వాక్యము? నా సేవకులు నేను ఏర్పాటు చేసుకున్నాను కదా, వారు నా జీవ వాక్యాన్ని బిడ్డలకి ప్రకటిస్తున్నారు కదా, వారి వాక్యము వలన. ఇప్పుడు చదవండి. నా మీద విశ్వాసం ఉంచు వారందరినీ ఏకమై అందరు కలిసి ఉండాలని వారి కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను. తర్వాత మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఆమేన్. ఏమి ఇచ్చాడంట? మనం ఏకమై ఉండాలని. ఏమి ఇచ్చాడంట? చెప్పాలి, నోరు తెరవాలి. ఏమి ఇచ్చాడంట? ఆయన మహిమను మనకి ఇచ్చాడంట. ఆమేన్. ఏంటి ఆ మహిమ అంటే? మీకు చిన్నగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబము బాగా దగ్గరగా ఉంటాడు, మాకు చిన్నది మంచిది చెన్నది కూడా పంచుకుంటా ఉంటారు నాతో. ఎవరు? ఒక విశ్వాసం. ఆమేన్. అది ఒకరికి నచ్చదు, ఆ ఇంట్లో ఒకరికి నచ్చదు. నువ్వు ఊరికే అది దానికి చిన్నది, దానికి పెద్ద, దానికి ఫోన్ చేస్తుంటావు, అది అంటావు, ఇది అంటావు. మన అవసరాలు మన అన్నీ చెప్పాలా ఆయనకి? ఏంటి మన గుట్టంతా రద్దు చేయాలా అని వ్యతిరేకత. కానీ ఆయన ఏముంది? పరలోకం చేరాలంటే 2వ పాయింట్ సహవాసం. అరే నా సేవకుడితో నేను సహవాసం ఉంటేనే కదా నన్ను దేవుడు నడిపించేది, ఈ సహవాసం నేను కోల్పోకూడదు కదా అని నా కష్టము బాధ ఏదన్నా సరే సేవకుడితో పంచుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఇంకా నేను నడవలసిన మార్గం ఏంటో వాక్యం ద్వారా నాతో బోధిస్తాడు అని ఈ సహవాసం కోరి ఆయన బోధిస్తా చెప్తా ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేక మాటలు. ఒకరోజు ఇట్లానే ప్రార్థన మామూలుగా కలిసిపోదామని వస్తే ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగానే ఒకళ్ళు ఇష్టంతో వచ్చారు, ఒకళ్ళు ఇష్టం కాక వచ్చారు. ఏంది ప్రాబ్లం అంటే అనారోగ్యం. ఏంటి అనారోగ్యం? ఎక్కడికి వెళ్దాం? హాస్పిటల్కి వెళ్దాం. మేము కూడా కలిసి అట్లా మాట్లాడి వెళ్దామని వచ్చేసి ఏం చెప్పాము? ప్రార్థన చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్. హాస్పిటల్కి వెళ్ళొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడికి మంచిగా చేస్తాడు అని చెప్పి. తర్వాత వాళ్ళు ఆ మాట విని తర్వాత నాతో చెప్పిన సాక్ష్యం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళలేక ఎటు వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. తర్వాత ఆ రోగం లేదు, తగ్గిపోయింది. ఆమేన్. తర్వాత రోగం తగ్గిపోయింది. అదే కనుక హాస్పిటల్కి ఆ మూమెంట్లో ఇక్కడ సేవకుడిని కలవకుండా డైరెక్ట్ అనారోగ్యం చెప్పి హాస్పిటల్కి వెళ్ళారనుకో, ఓపీ ఫీజు ఎంత చెప్పండి అండి? ఓపీ ఫీజు ఎంత బయట? 300, 400. మందులు కిరాయి, మందులు ఎంత? 1000 రూపాయలు. ఒక 500 వేసి మనం తక్కువ బడ్జెట్ కదా. మందు చిన్న డాక్టర్ దగ్గర 500. అప్పుడు ఓపీ 3, ఈ ఒక 5 ఎంత? 800. ఇప్పుడు చిన్న స్కానింగ్ ఒక రాస్తాడు. స్కానింగ్ ఎంత? 1000. సరే తక్కువ వేసుకుందాం దాన్ని కూడా, పాపం మన బడ్జెట్ తక్కువ కదా.
అదొక 500 లేదా ఒక 1000 రూపాయలు. ఇప్పుడు ఎంత అయింది మొత్తం? 1800. మనకి రాబడి నెలసరి ఆదాయమే తక్కువ. ఇప్పుడు ఈ ఆరోగ్యాన్ని బట్టి డైరెక్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు నీ జీడి ఎంత వదులుద్ది? ఎంత? 1800 లేదా 2000 నీ జీడి తీసి వదులుతాడు. ఆమేన్. కానీ ఈ సహవాసం కలిగిన ఈ దేవుని సంఘమైన ఈ సేవకుడి దగ్గర నువ్వు రావటాన్ని బట్టి ఇప్పుడు ఇది నీకేమైంది? ఈ లాస్ అంతా నీకేమైంది? ప్రాఫిట్ అయిందా? లాభపడ్డావా? దేవుని మహిమ నీకు వచ్చిందా? దేవుడు స్వస్థత కార్యం జరిగిందా? ఇప్పుడు నువ్వు ఆడకపోయి ఆ డాక్టర్ ఆ మెడిసిన్ రాసాయని వాడిన తర్వాత 4 రోజుల తర్వాత కూడా తగ్గక మళ్ళీ అక్కడ తిరిగి ఇంకో డాక్టర్ దగ్గర తిరిగి మళ్ళీ అక్కడ 2000 జీడోలు ఇచ్చుకొని మళ్ళీ అక్కడ తిరిగి లాస్ట్ మళ్ళీ ఎక్కడికి వస్తావు? సీదా మళ్ళీ మందిరానికి వస్తావు. పిచ్చోడా, నీకు ఏ పరిస్థితి ఉన్నా నువ్వు రావాల్సింది రెండోది ఎక్కడికో తెలుసా? దేవుని సంఘ సహవాసానికి నువ్వు రా. ఆమేన్. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఆ తప్పిపోయిన 2 కుమారులు లెక్క. నువ్వు రావాల్సింది దేవుడు మందిరానికి. ఆమేన్. ఒక సహోదరి అండి డాక్టర్ దగ్గర 2-3 వారాలు చూపించుకుంటా ఉంది. వాళ్ళ పాపకి బాగా ఫీవర్. ఆ డాక్టర్ అన్నాడంటమ్మా మెడిసిన్స్ తగ్గట్లేదు, ఈ బిడ్డకి స్పెషల్ చెకప్ చేయాలి, 5000 అవుతుంది అది అని అన్నాను. 5000 అప్పటికే బడ్జెట్ అయిపోయింది. వాళ్ళు అప్పటికి 2-3 హాస్పిటల్ తిరిగి బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఎక్కడికి? సేవడి దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేసి దేవుడు స్వస్థపడతాడమ్మా, దేవుడి మీద విశ్వాసం ఉంచింది అని చెప్తే వాళ్ళు సరే చూపించుకొని వెళ్తా ఉంటే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ఎంత మంచి చచ్చిన వాళ్ళు లేపాడు కదా ప్రార్థన చేస్తే, కుష్ఠరోగులను నయం చేసాడు, పక్షవాయువులను బాగా చేశాడు కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కూడా గ్యారెంటీ చెప్పట్లా. మేము వద్దాం సేవకుడి దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేయించుకుంటాం, ప్రభువా ఆ 5000 ఖర్చు అయ్యేది ఏదో మేము నీ మందిరానికి ఇస్తామయ్యా, మాకు మాత్రం ఈ బిడ్డకి తగ్గించండి ఆయన, మేము డాక్టర్ దగ్గర పోం, నేను మిమ్మల్ని నమ్ముకున్నాం అని చెప్పి పాత కూడా ఆటోకి కిరాయి కట్టి సగం దూరం వెళ్ళి దిగి దేవుడి మీద విశ్వాసంతో మళ్ళీ మందిరం గురించి ప్రార్థన చేసుకొని ఇక చూపించుకోవడం లేదు. పిల్లగాడంతా చిన్న పిల్లగాడు. వెంటనే మరుసటి రోజుకి ఆ చెకప్ చేసినా కానీ గ్యారంటీ చెప్పలేమమ్మా, ఆ చూస్తే చెప్పగలుగుతా ఏందని చెప్పిన డాక్టరు ఇప్పుడు డాక్టర్ దగ్గర పోలా, ఇక్కడ ప్రార్థన చేసుకొని ప్రభువా ఇక నువ్వే అని చెప్పి ప్రార్థన చేసుకున్నారు సేవకుడి చేత. ఆగారు. మరుసటి రోజుకి ఆ బిడ్డ తిరిగి మంచిగా చక్కగా ఆడుకోవడం స్టార్ట్ అయ్యారు. ఆమేన్. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజుకి ఆదివారం వచ్చేసింది. ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పి ధైర్యంగా అయ్యా ఈ విధంగా మేము తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం, పక్షవాయు కల్లోండి నువ్వు లేపావు, మరి నా బిడ్డను బాగు చేయవా? డాక్టర్లు ఇంత అంతా అంటున్నారు, అయ్యా మేము అది పెట్టుకోలేము, అయ్యా నువ్వు సహాయం చేయండి. మేము తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం, నా బిడ్డ మంచిగా అయ్యాడు, నేను ఒప్పందం చేసుకున్నాను, ఆ డాక్టర్కి ఇచ్చేది ఏంటి, నా దేవుడికి ఇస్తే నా దేవుడి పరిచర్య మహింపరచబడుతుంది. ఆమేన్. నా దేవుడి పరిచర్యలో వాడబడుతుంది అని నేను ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నా, దేవుడి సన్నిధిలో ఇదిగో నేను వేస్తా ఉన్నా అని చెప్పేసి సాక్ష్యం చెప్పేస్తే ఇప్పుడు ఆమె వేసినందుకు దేవుడి పరిచర్య ఘనంగా ఆశీర్వదించబడుతుంది. దేవుడు సాక్ష్యం స్వస్థత పరిచాడు. ఇప్పుడు ఎన్ని కార్యాలు జరిగినాయి? ఇప్పుడు నీకు డాక్టర్కి పోసావు, ఇప్పుడు డాక్టర్ పోయటం వల్ల నీకు లాభం ఏమిటి? ఆ మందులు మింగి అది అనుభవించి లాస్ట్కి అది తగ్గక మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బు గుల్లా, ఆరోగ్యము గుల్లా, లాస్ట్కి సమయము వృధా. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ప్రియ సంఘమా, నీవు నడిచే ఈ ఆత్మీయ యాత్రలో నీకు ఏ బలహీనత వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు సహవాసము నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ సహవాసంలో దేవుడి మహిమను నువ్వు పొందుకుంటావు. డాక్టర్లు చేయలేనిది, పెద్ద జ్ఞానవంతులు చేయలేనిది సంఘం ద్వారా నీవు స్వస్థత పొందుతావు, సంఘం ద్వారా నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు, సంఘ సహవాసం ద్వారా నువ్వు అనేక మేలు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. కాబట్టి ఈ దీర్ఘాయుష్ కలిగిన ఆ పరలోకం నువ్వు చేరాలంటే 2వ మెట్టు ఏంటిది? సహవాసము. ఆమేన్. నేను బాప్తీసం పొందాను కదా, నేను రాకపోయినా పర్లేదు, ఆయన చెబితే నేను వినేదేంది, ఆయనతో నేను కలిసేదేంది నువ్వు అన్నావంటే నష్టపోయేది ఎవరు? నువ్వే నష్టపోతావు. మళ్ళీ లాస్ట్ తిరిగి ఎక్కడికి వస్తావు? మళ్ళీ ఎక్కడికే వస్తావు. దేవుడు అంత ఎందుకు నాయన, నీకు అంత శ్రమ ఎందుకు నాయన? నేను చెప్తున్నాను కదా, ఇదిగో రూట్ మ్యాప్ ఇచ్చాను కదా, ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఫస్ట్ ఏంటిది? అపోస్తుల బోధ. ఆయన చెప్పినట్టు వినయ్యా, వాక్యం విను, ఆ బోధ వింటా ఉండు. రెండోది ఏంటిది?
ఆయన ఎప్పుడు సహవాసంతో ఉంది. ఇప్పుడు ఆ సహవాసం నుంచి వాళ్ళు లేరనుకో, ఇప్పుడు వాళ్ళు 1500 ఆడ జీడి వదిలేదు. ఆమె కానీ ఎప్పుడైతే సహవాసం కోరి వచ్చారో స్వస్థత మీరు కోరుకున్నారు. ఆమె కాబట్టి మనం ఆ పరలోక రాజ్యం చేరాలంటే ఈ సహవాసం కంపల్సరీ ఉండాలి. అప్పుడు ఇక్కడ నీకు దేవుడి మహిమ, ఆయన శక్తి నీలోకి వచ్చేస్తుంది. అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే, నా ప్రభు సన్నిధికి నువ్వు వచ్చావు కాబట్టి డాక్టర్లకే పరమ డాక్టర్ ఆయన నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడో పాయింట్, మూడో విషయం ఏంటిది? రొట్టె విరుచు. చదవండి ఆ వచనం చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం. త్వరగా కొద్దిగా ఒక 5 నిమిషాలు మనం నేర్చుకుందాం ఈ విషయం. మన రూట్ మ్యాప్ లో మూడో టర్నింగ్ పాయింట్ ఏంటిది? రొట్టె విరుచుట. ఇది కూడా విడతెగక మనం ఉండాలి. చదవండి. ఏంటి దీని వల్ల మనకు కూడా ఉపయోగం అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 29 నుంచి 32 వరకు. పేజీ నంబర్ 78. చదవాలమ్మా. వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుంటున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని పాత్ర స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనతో మండుచుండలేదా? మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకటితోనొకటి చెప్పుకొని. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడు. ఏంది ఈ రొట్టె విరచటంలో నువ్వు ఎడతెగక ఎందుకు ఉండాలి? కారణం ఏంటి అని అంటే, ఈ రొట్టె విరచటంలో ఉన్నప్పుడు నీకేమవుతుందంటే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి అంట. ఆమేన్. ఏమైంది అంట? వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి అంట. నువ్వు దేవుడి యొక్క బల్లారాధన రొట్టె విరచటంలో నువ్వు అనుదినము నువ్వు పాల్గొంటా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నీకు ఆత్మీయంగా నీ కళ్ళు మూసుకుపోయినా, ఆత్మీయంగా గుడ్డుగా అయినా గానీ నువ్వు అక్కడికి వచ్చి నువ్వు పాపాలు ఒప్పుకొని బల్లలో చేవేస్తా ఉన్నప్పుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆమేన్. దీన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. అందుకే ఈ బల్లను నువ్వు చేవేసినప్పుడు నీ కళ్ళు తెరవబడాలనే ఆ బల్లను రొట్టె విరచడాన్ని పెట్టాడు దేవుడు. వారితో అప్పటి వరకు యేసు ప్రభు నడుస్తున్నాడు, అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఈయనే యేసు ప్రభు అని వాళ్ళకి తెలియలేదు, అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది వాళ్ళకి? ఎప్పుడైతే ఆయన ఒక రొట్టెని తీసుకొని స్తోత్రం చెల్లించి దాన్ని విరిచి ఆ రొట్టె వాళ్ళకి ఇచ్చాడో అప్పుడు వాళ్ళకి మనోనేత్రాలు తెరబడి అప్పుడు తెలుసుకున్నారంట, అయ్యో ఈయన యేసయ్య కదా, ఈయన లేచాడు కదా మూడో రోజు, అరే ఇప్పుడు దాకా మనతో నడిచాడు కదా ఈయన, అరే ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యాలు లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండుతూ ఉజ్జీవంగా ఆత్మతో నింపబడింది కదా, అయ్యో ఇది మనం గ్రహించలేకపోయాం, అయ్యో అయ్యో అని చెప్పి, అయ్యో మేము ప్రభువును చూసామని చెప్పి తర్వాత వాళ్ళందరికీ చాటింపేసారు యేసయ్యను చూసారని. ఆమేన్. అంటే ఈ రొట్టె విరిచే ఈ సహవాసంలో నువ్వు అనుదినము నువ్వు ఉంటున్నప్పుడు యేసయ్యను సాక్షాత్తు నువ్వు చూస్తావు. ఆమేన్. అది ఈ రొట్టె విరచడంలో నువ్వు ఎడతెగకి ఎందుకు ఉండాలి అని అంటే, యేసయ్య నీ కన్నులు తెరిచి నీవు యేసయ్యను చూసేటట్టుగా, యేసయ్య కార్యాలను నువ్వు చూసేటట్టుగా చేస్తాడు దేవుడు. ఆమేన్. మరొక చాట కూడా అపోస్తల కార్యాలు ఉంటుంది. మాకు సమయం అయిపోయింది కాబట్టి నేను చెప్తా ఉన్నా, రెఫరెన్స్ రాసుకోండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 7 నుంచి 12 వరకు ఇంటి పైన చదవండి. అయితే ఇక్కడ ఏముంటుందని అంటే, ఒక సేవకుడు ఉపదేశం చేస్తా ఉన్నాడు, ఆయన రొట్టె విరిచి బలపంచాడు, అందరూ తీసుకున్నారు కానీ ఒకటి తీసుకోవాలి. వాడి పేరు ఐతుకు. ఈడేం చేసిండంటే బలలు తీసుకోకుండా అని చెప్పి ఆ కిటికీ ఒకటి ఉంటే కిటికీ మీద ఒక కాలు కింద ఒక కాలు మీద వేసి కూర్చొని ఆనుకుంటా ఆయన చదువుతుంటే ఎంట కాస్త నిద్ర మొత్తం వస్తా ఇట్లా తలకాయ ఊపుతా లాస్ట్ కి నిద్ర ముందుకు వచ్చేసి కురుకు తీసి ఇట్లా అన్నాడు అన్న. ఆ పైన అదంతా 2వ ఫ్లోర్లో ఉన్నది సంఘం చర్చి. ఆడు నుంచి పడితే కింద వచ్చి పడ్డాడు. దెబ్బకి ప్రాణం పోయింది. అందరూ పరుగున వచ్చి చూస్తే చనిపోయాడు. ఈ లేపని చనిపోయాడు, ఇక లాభం లేదన్నారు. వెంటనే అక్కడ బోధిస్తున్న సేవకుడు వెంటనే దెబ్బ దిగి వచ్చేసేసి ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే అతన్ని కౌగిలించుకొని ఆయన ప్రార్థన చేస్తే
వెంటనే తిరిగాడు, లేచాడు, ఊపిరి వచ్చేసేసింది. వచ్చేసిన తర్వాత వెంటనే సేవకుడు మరలా అక్కడ బల్ల రొట్టెని తీసుకొని దేవుడి స్తోత్రం చేసి రొట్టె విరిచి వెంటనే మళ్ళీ అతనికి పెట్టాడు. ఆమేన్. ఆ చచ్చిపోయి తిరిగి బతికిన వెంటనే ఆ వ్యక్తికి పెట్టినప్పుడు ఆయన తిరిగి శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని ఇక చక్కగా అయిపోయాడు. ఆమేన్. ఇంటికి పోయిన చదవండి ఆ మాట. ఎందుకు ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో నువ్వు ఉండాలి? ఎందుకు ఈ కార్యక్రమంలో నువ్వు ఎందుకు ఉండాలి అని అంటే, ఈ రూట్ మ్యాప్ లో 3 టర్నింగ్ పాయింట్ ప్రభు యొక్క రొట్టె విరవటం. ఇది నువ్వు ఎప్పుడు క్రమం తప్పకూడదు. ఆమేన్. ఈ రొట్టె విరిస్తే నువ్వు చనిపోయిన ఆత్మీయ స్థితిలో బతికి ఉన్నా సరే, నీ ఆత్మీయ స్థితి చచ్చినా సరే, తిరిగి నిన్ను బతికించేది ఈ రొట్టె విరిచే ఈ కార్యక్రమం. ఆమేన్. ప్రభు నీలో నూతన శక్తిని ఇస్తాడు. నువ్వు చచ్చిపోయిన స్థితిలో ప్రభు నాతో ఉన్నాడా, లేడులే, నేను ఇంతేలే, ఇక నాకు ఎవరు సహాయం చేయరులే, ఏందో నాకు ఇట్ట అవుతుంది, దేవుడు నమ్ముకున్నా కానీ ఎట్నే బతుకుతా ఉన్నాను, నాకేం ఉపయోగం లేదు అని నువ్వు అంటున్నా, నీకు అర్థం కాని స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎప్పుడైతే బల్లలో నువ్వు చేవేస్తావో అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి అంట. అప్పుడు అర్థమైందంట, మనతో నడిచిన వాడు యేసయ్య. అయ్యో, ఇన్ని మాటలు మాట్లాడింది యేసయ్య కదా, ఇది మనం గ్రహించలేకపోయామే. ఎప్పుడైతే రొట్టెని విరిచి మనం తిన్నామో అప్పుడే మన కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో, నేను యేసయ్యతో నడిచా, అయ్యో నేను యేసయ్యను చూసా అని చెప్పి తర్వాత శిష్యులందరికీ సాక్ష్యం చెప్పారంట. నీవు కూడా రొట్టె విరగడంలో చేయవేసినప్పుడు దేవుణ్ణి నువ్వు చూస్తావు. ఆమేన్. దేవుడి కార్యాలను నువ్వు వివరిస్తావు, దేవుణ్ణి మహిమపరుస్తావు. ఒకవేళ నీ కుటుంబంలో చచ్చిన స్థితి ఏదైనా ఉంటే తిరిగి నా దేవుడు నువ్వు రొట్టెలో చేయవేయటం వల్ల తిరిగి లేపబడతావు. ఆమేన్. అందుకు నువ్వు ఈ సహవాసంలో ఉండాలి. ఈ రూట్ మ్యాప్ లో 3వ మాట, రొట్టె విరుచుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. నిర్లక్ష్యం చేసేవా నువ్వు చచ్చిన స్థితిలోనే ఉంటావు. హల్లెలూయా. తర్వాత 4వది ఎడతెగక ప్రార్థన. ఎడతెగక ప్రార్థన. ఎడతెగక ప్రార్థన. ఈ ఎడతెగక ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఆది అపోస్తులు అందరూ ఏకభావంతో మేడ గదిలో 120 మంది కూడుకొని ఏకభావంతో ఒకేసారి మన స్తుతి ఆరాధన చేస్తాం కదా, అదే రీతి వాళ్ళు స్తుతిస్తూ ఆరాధించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి అమాంతం మీదకి వచ్చేసేసింది. ఆమేన్. ఆ శక్తిని పొందుకొని అన్య భాషలతో మాట్లాడతా, వాళ్ళు మాట్లాడి ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు, స్వస్థ కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయంట. ఆమేన్. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయటం ద్వారా నువ్వేం పొందుకుంటావంటే శక్తిని పొందుకుంటావు, దేవుని ఆత్మ బలాన్ని నువ్వు పొందుకుంటావు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? ఆ తండ్రితో పొద్దున చెప్పాం కదా ఇందాక, చివరికి ఒకే ఒక్క కొడుకు మిగిలాడు. ఏమన్నాడు ఆ కొడుకు? అయ్యా, ఏంది ఆకలి అవుతుందా అని తండ్రి అడిగితే ఏమన్నాడు? దేశం దగ్గరికి వచ్చింది నాన్న, ఏం పర్లేదు, దేవుడు ఆ బలం ఇచ్చాడు, దగ్గరికి వచ్చేసిందని సంతోషంగా చెప్పాడు. ఎందుకు కారణం అంటే ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు కాబట్టి, తనకు ఆకలి అవుతున్నా, శరీర సంబంధమైన శ్రమలు వచ్చినా, ఆయాసం వచ్చినా ఆ బలాన్ని, శక్తిని పొందుకొని ఆ వాగ్దాత దేశానికి ఆయన తండ్రితో పాటు కూడా చేరాడు. ఆమేన్. ఆ బలము లేక, ఆ ఎడతెగక ప్రార్థన లేక, దేవుడు వాక్యానుసారంగా నడిచే ఆ 4 అనుభవాలు లేక ఆ మిగిలిన 4 కొడుకులు ఏమైపోయారు? దారి మధ్యలోనే తప్పిపోయారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఇదిగో పాత నిబంధనలు వాళ్ళకైతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపించా, వాళ్ళు నా ఆజ్ఞలు గైకొన్న వారినే నడిపించా. ఆమేన్. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అగినట్టుగా ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో వారిని ఆ దేశానికి నడిపి. అయితే ఇప్పుడు మీరు నూతన నిబంధన సంఘం. ఆమేన్. మీరు కూడా ఆ పరలోక రాజ్యం చేరి సంతోషంగా ఉండాలంటే ఒక్క బాప్తిసంతో సరిపోదు. ఏముండాలా? ఆ దేశాన్ని చేరడానికి రూట్ మ్యాప్ నీకు వచ్చింది. ఆ రూట్ మ్యాప్ నువ్వు ఓపెన్ చేస్తే ఎన్ని కనపడ్డాయి? 4 కనపడ్డాయి. ఈ 4 నువ్వు సక్రమంగా పాటించినప్పుడే ఎక్కడ చేరుతావు? ఆమేన్. ఈ 4 నువ్వు సక్రమంగా పాటించినప్పుడే ఈ లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి. అప్పుడు నువ్వేమవుతావు? శక్తిని పొందుకుంటావు. శ్రమల నుంచి శక్తిని పొందుకుంటావు. ఏ నష్టం నీకు జరగదు, ఏ ఇబ్బంది జరగదు. ఒకవేళ నష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి చివరిగా ఏమేమిటి అవి? ఆ రూట్ మ్యాప్ లో ఉన్నది మొదటిది, రెండోది, 3, 4 ఏ ప్రార్థన? ఎడతెగక ప్రార్థన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆ రూట్ మ్యాప్ లో సక్రంగా 4 ఏట్లో నడిపించును గాక. అందరూ లేచి నుంచున్నాం.
అందరు లేచి నిల్చోండి. ప్రార్థన. వాక్యం నిమిత్తం మన మధ్యలో ప్రార్థన. మన మధ్యలో దైవసేవకులు ప్రార్థిస్తారు కదా, అందరూ ఏకీభవించి. స్తోత్రం నాయన, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, అవును ప్రభు. స్తోత్రాలు నాయన. స్తోత్రాలు తండ్రి. ఉన్నవాడా, అనువాడా, నీ స్తోత్రాలు, అల్ఫా ఒమేగా, నీ స్తోత్రాలు నాయన. అవును నాయన. అయా ఈ పరిశుద్ధ ఆదివారం నాయన తండ్రి, నీ రీతిగా నాయన అవును మమ్మల్ని అందరినీ సంఘంగా సహవాసంగా సమకూర్చినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా రక్షణ తీసుకున్న మేము నాయన తండ్రి నీ పరలోకం చేరాలంటే నాయన ప్రభు అవునయ్యా. అయా 4 విషయాలు మా ముందు బయలుపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును. అయా నాయన తండ్రి అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచులందును ప్రార్థనయందును ఎడతెగక ఉండమని నాయన ప్రభు అవును తండ్రి. అయా నువ్వు బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయా ఈ మార్గంలో పోనీకుండా సైతాను సులువైన చిక్కులు పెడుతూ ఉంటాడు నాయన తండ్రి. అయా లోకము ఆశలు నాయన తండ్రి తుచ్చమైన వాటి కోసం పరిగెత్తకుండా నాయన ప్రభు అవును తండ్రి. అయా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా నాయన తండ్రి అవును అయా తండ్రి. క్రమంగా ఈ 4 విషయాల్లో నాయన తండ్రి అవును. అయా నీ మార్గంలో నడిచినట్టు జ్ఞానాన్ని మాకు దయచేయండి. దయచేయండి. అయా నీ కృపను దయచేయండి, నీ దయచేయండి. ఆత్మను దయచేయండి. దయచేయండి. సంఘ బిడ్డలందరూ కూడా నాయన ప్రభా అవును. అయా ఈ 4 విషయాల్లో నాయన తప్పిపోకుండా నిన్ను నాయన తండ్రి మహిమపరిచే విధంగా అవును. అయా పరలోక రాజ్యం చేరే విధంగా నీవే బలపరచమని, ధైర్యపరచమని, నీ కృపలో నడిపించమని అవును. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 సరే, ఎవరైనా ప్రభు సన్నిధి మేము తెచ్చిన కానుక సమర్పించుకోవాలన్నట్లయితే త్వరగా చిన్న పాట ద్వారా హృదయపూర్వకమైన కానుక సమర్పించుకుందాం. తర్వాత మన మధ్య